అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారిద్దరూ ధర్మాన సోదరులు, ఇది మర్చిపోయారేమో. వారికి పార్టీల్లో ఉన్నతమైన స్థానం ఉంది. వారినే ఈరోజు మీరు టార్గెట్ చేశారు. మీ మనుగడకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఈ నియోజకవర్గంలో కృష్ణదాస్ గారి కంటే ముందుగా కూడా ఒక ఎంపీపీగా నేను జగన్మోహన్ రెడ్డిని అట్రాక్ట్ అయ్యాను. సంబంధికులకే కాకుండా ఒక రాజకీయ పార్టీలను వేదిక ఉన్నటువంటి నాయకులను ఆరాధ్యంగా భావించే కూరుం నాయుడుకు ఏం కష్టం వచ్చిందని ఈరోజు వారిని అభ్యర్థిత్వం మార్చాలి. ఈరోజు వారసత్వం ప్రోత్సహించడానికే కదా మా లాంటి సీనియర్స్ని మమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. పార్టీలు ఏరైనా ధర్మాన సోదరులు ఎక్కడున్నా గెలుపు వారిని వరిస్తూ వస్తుంది. ఆ కేడర్ అంతగా వారిని నమ్ముతూ వస్తుంది. శ్రీకాకుళం, నరసన్నపేట రెండు నియోజకవర్గాల్లో కూడా ధర్మాన సోదరులు వరుసగా గెలుపుకు కారణమైనటువంటి కేడర్ను నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈరోజు ధర్మాన కోటకు బీట్లు వారే పరిస్థితుంది. అందులో భాగంగానే సారోకోట మండల ఎంపీపీ అయినటువంటి కూర్మనాయుడు ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి ధర్మాన కృష్ణదాస్కి కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఇంకో అభ్యర్థిని పేరు ఖరారు చేయాలని చెప్పి వేరుకొంపుడు పెట్టారు. గత కొన్నాళ్ళుగా వారి మధ్యన ఉన్నటువంటి విభేదాలు ఈరోజు బగ్గుమన్నట్టు స్పష్టమవుతుంది. నరసన్నపేటలో ఏర్పాటు చేసినటువంటి ఆ సమావేశంలో 4 మండలాలకు సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ఎంపీపీలు జడ్పీటీలు హాజరయ్యారంటే ఆ సమావేశానికి ఎంతగా ఆకర్షితులయ్యారో, ధర్మాన కృష్ణదాస్కి ఎంత వ్యతిరేకత ఈ నియోజకవర్గం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈరోజు అభ్యర్థిని మార్చాలన్నటువంటి నినాదంతో ఆయన చేసినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కూర్మనాయుడు మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు ఈ విభేదాలకి కారణం ఏమని తీసుకోవచ్చు? ధర్మాన కృష్ణదాస్పై ఈరోజు మీకు ఎందుకు ఇంత అక్కసు? రాజకీయంగా నన్ను నా వర్గాన్ని ఈ సారోకోట మండలంలో అనగదొక్కాలని ఒక ప్రణాళికతో 2019 అధికారం వచ్చిన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మా టీం ఏదైతే ఉందో మా టీంని నిర్లక్ష్యం చేయడం, మా టీంని ఇబ్బంది పెట్టడం, మా టీం తాలూకా ఏ పనికి వెళ్ళినా సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, చేయకపోవడం, తర్వాత వాళ్ళ ఏదైతే స్టాఫ్ ఉన్నారో స్టాఫ్ కూడా నిర్లక్ష్య వైఖరికి మా వాళ్ళందరూ గురి జరిగింది. 19 ఎన్నికల్లో మీదైన శైలిలో ఆయన గెలుపుకు మాత్రం రైట్ హ్యాండ్గా ఉండి ఈరోజు గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈ విభేదాలు రావడానికి కారణం ఏంటి? స్థానికంగా రాజకీయంగా ఏంటంటే ఈ మండలం మొదటి నుంచి కూడా ఒకే చేతి మీద నడిపించడం జరిగింది. అంతవరకు వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. మేము ఒకటి వారు ఒకటి అనే భావం మాలో ఏనాడు లేదు, వాళ్ళలో కూడా ఏనాడు లేదు. మరి దురదృష్టవశాత్తు 2019 తర్వాత కొంతమంది ప్రమేయం వలన ఈ రకమైనటువంటి పరిస్థితులు మాకు దాపరించినాయి. అది చినుకు చినుకు గాలి వల్ల రోజు రోజుకు పెరుగుతూ పోయి ఈరోజు ఇటువంటి స్థితికి రావడానికి కారణమైంది. కూర్మనాయుడిని పూర్తిగా ఇక్కడ నుండి ఏమీ లేకుండా అంటే నిస్సహాయాన్ని చేయాలి రాజకీయంగా అన్నట్టు ఉద్దేశమేనా ఈరోజు మీరు ఇలా పార్టీలో ఉండి కూడాను ఆయనపై ధిక్కార స్వరం వినిపించారు? 100% అదే కరెక్ట్. ఆ పరిస్థితి ఏర్పడింది కనుకే ఈరోజు నేను వాళ్ళకి అభ్యర్థిత్వాన్ని మార్చాలి అనేది ఒక నినాదం. అదే కాదు, నా ఒక్క విషయంలోనే కాకుండా ఈ మండలం పరిస్థితే కాకుండా 4 మండలాల్లో కూడా ఒక నాయకత్వాన్ని బలహీనపరుస్తూ కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలనే ఒక ఆలోచన, లేదు అంటే సీనియర్స్ని విస్మరించాలని ఒక ఆలోచన. కొత్త నాయకులు అంటే మిమ్మల్ని ప్రోత్సహించినట్టు అలా ఇంట్లో వారిని వారసత్వ రాజకీయాలు అంతే కదండి, వారసత్వాన్ని ప్రోత్సహించడమే కదా. ఈరోజు వారసత్వం ప్రోత్సహించడానికే కదా మా లాంటి సీనియర్స్ని మమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. అంతే తప్ప ఏనాడైనా సరే ఆర్థిక పరిస్థితుల్లో కానీ వ్యవహారాల్లో కానీ వాళ్ళ పేరు చెప్పి ఎక్కడైనా చిన్న పొరపాటు పని కానీ రాజకీయాల్లో ఎక్కడ కూడా చిన్న పొరపాటు పని మేము చేయలేదు. మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన ప్రసాద్ అనుచరులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఈరోజు కృష్ణదాస్ అనుచరులుగా ఉన్నాం. మీకు వచ్చినటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో సమస్య అధిష్టానం దృష్టికి వెళ్ళే ఒక ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయడానికి మేమంతా ఒక కుటుంబ సభ్యులం. ధర్మాన ప్రసాదరావు గారు రాజకీయంగా మా కుటుంబంలో ఒక వ్యక్తిగా రాజకీయంలో దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు రాష్ట్రంలోనూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నాయకుడు ధర్మాన ప్రసాదరావు గారు. మరి
వాళ్ళ బ్రదరే కృష్ణదాస్ గారు 2004లో కృష్ణదాస్ గారిని ఈ కాన్స్టిట్యున్సీ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అదే నేపథ్యంలో కృష్ణదాస్ అడుగుజాడల్లో మేము నడుస్తూ కృష్ణదాస్ గారి ఎదుగుదలకు మేము కారకులైనాం. దురదృష్టవశాత్తు బై ఎలక్షన్స్లో నేను ధర్మాన ప్రసాదరావు గారి వైపు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడం, మా బ్రదరు నా తమ్ముడే జడ్పీటీసీగా ఉన్నాడు, వాడేమో కృష్ణదాస్ వైపు అడుగులు వేశారు. మేమే కాదు, ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి కుటుంబం కూడా ఇద్దరూ మాకు సమానులు కనుక ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్ గారు రైట్ అయ్యి లెఫ్ట్ అయ్యి కనుక మేము కూడా వాళ్ళు ఎలాగైతే సోదరభావంతో విడిపోయినారో మేము కూడా అదే సోదరభావంతో అనేక కుటుంబంలో చీలిక, ప్రతి కుటుంబంలో మా కుటుంబమే కాదు మా బంధువులు ప్రతి వాళ్ళని కూడా చీలిపోయి వాళ్ళకి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా 2012లో కూడా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ సోదరుడే. మరి వాళ్ళ సోదరులందరూ కూడా 2014 కలిసిన తర్వాత ఎంటైర్ నరసన్నపేట కాన్స్టిట్యున్సీలో కుటుంబం అయితేనేమి, స్నేహితులైతేనేమి, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ శ్రేయభిలాషులు అయితేనేమి అందరం కూడా ఏకత్రాటి మీద 2014 వచ్చాం. అంటే ధర్మాన బంధువులంతా కూడాను అప్పటికున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2 పార్టీలు ఉండడంతో కుటుంబాల్లో కూడా 2 పార్టీలుగా షేర్ అయిపోయే పరిస్థితి ఉంది ఆ రోజు. కుటుంబం షేర్ అయినట్టే కదండి. మరి ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కృష్ణదాస్ గారు వైసీపీకి వెళ్ళారు. 2012 బై ఎలక్షన్లో కృష్ణదాస్ గారు వైసీపీ అభ్యర్థి అయ్యారు. కృష్ణదాస్ గారి మరో సోదరుడు రామదాస్ గారు ఏమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యారు. మరి కుటుంబం కానీ, స్నేహితులు కానీ, క్యాడర్ కానీ అందరం కూడా ఆ కుటుంబంకి మేము పనిచేసాం. అగైన్ 2014 వాళ్ళు కలిసిపోయారు. వైఎస్ఆర్ పార్టీకి అందరూ ఏకోన్ముఖంగా వెళ్ళడం జరిగింది. సేమ్ టైము ఈ నరసన్నపేట కాన్స్టిట్యున్సీలో మేమందరం కూడాను వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్కడ విభేదించకుండా వాళ్ళ అభిప్రాయాన్ని సమర్థిస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తూ మేము కూడా వాళ్ళతో నడడం జరిగింది. ఒక రక్త సంబంధికులకే కాకుండా ఒక రాజకీయ పార్టీలను వేదికగా ఉన్నటువంటి నాయకులను ఆరాధ్యంగా భావించే కూరుం నాయుడుకు ఏం కష్టం వచ్చిందని ఈరోజు వారిని అభ్యర్థిత్వం మార్చాలని? స్వతహాగా మేము ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేయడం మాకు అలవాటు. మా నాన్నల నుంచి తర్వాత మాకు మేము కూడా గత 30 సంవత్సరాలుగా ధర్మాన ప్రసాదరావు గారు తర్వాత ధర్మాన కృష్ణదాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వాళ్ళు రాజకీయంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని కట్టుబడుతూ వాళ్ళు చెప్పినదే శాసనం కింద మేము పనిచేసాం. ఈరోజు కూడా మాకు వాళ్ళ మీద ఏమి విభేదం ఏం లేదు. మాకున్న పరిస్థితులు రాజకీయంగా మేము ఈరోజు నేను 3 సార్లు ఎంపీపీ చేశానండి. 2006, 2014, 2021లో మళ్ళీ నేను సారాకోట వరుసగా 3 సార్లు ఎంపీపీ చేశాను. ఇక్కడ స్థానికంగా మా తాలూకా క్యాడర్ని మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మా క్యాడర్ని విచ్ఛిన్నం చేయాలన్న ఒక దుష్ట ఆలోచనల వలన ఆలోచన కృష్ణదాస్కి ఎందుకు వచ్చింది? మిమ్మల్ని పోగొట్టుకుంటే రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకి గెలుపు ఎలా వస్తుంది? అంటే అధికారం ఉంది, అధికారంలో మరో కూర్మినాయని తయారు చేసుకోవచ్చు అనే భావం పడి ఉంటాడు ఆయన. తనకి ఉండకపోవచ్చు, కొన్ని పరిస్థితులు అలాంటి మార్పు వలన జరగవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంతేనే కొడుకుని రాజకీయ అతను వారసుగా తెచ్చుకుంటే రావడానికి కూర్మినాడు ఆటంకంగా ఉన్నాడు కాబట్టి తొలగించుకుంటూ పోద్దాం. మరి ఆయన మనోభావం అయ్యి ఉండొచ్చు. అది ఎందుకనంటే మరి ఆయనకి వాళ్ళ అబ్బాయికి టికెట్ అడుగుతున్నారు కదా, అది కావచ్చు. అయినప్పటికీ నేను దానికి రైవల్ కాదు కదా. నేనేమి శాసనసభ్యునిగా వెళ్ళాలని కానీ శాసనసభకు టికెట్ కావాలని నేను ఏ రోజు అడగలేదు, ఏ రోజు అపీల్ చేయలేదు. అయితే ఉన్నటువంటి పరిస్థితుల వలన 4 మండలంలో ఉన్న క్యాడర్ ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తాడో, మరి కూర్మినాడు అనేవాడు వాళ్ళ బంధువు కనుక ఏ క్షణానైనా వెనక్కి వెళ్ళిపోతాడేమో అని నియోజకవర్గంలో అందరికీ అనుమానం ఉంది కనుక అందరూ కూర్మినాడు అయితే బాగుంటుంది అనేసి చెప్పారే తప్ప ఈనాటికి కూడా నేను శాసనసభ్యునిగా పోటీ చేయాలనే ఆలోచన అయితే నాలో లేదు. అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు ఈ సమావేశం పెట్టారా? ఈ సమావేశం అనేది మాకు రాజకీయ మనుగడ కోసం మేము చేసుకున్నటువంటి కార్యక్రమం. ఇందులో మా స్వార్థం కూడా ఉంది. ఎందుకనంటే 2014 నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం. 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ప్రతిపక్షం అయిపోయినాం, పాలకపక్షంలో ప్రతిపక్షం అయ్యాం. రేపు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్లో మా తాలూకా పరిస్థితులు ఏంటి, దీనికి భిన్నంగా ఉన్నాయని చెప్పేసి మేము ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు. అయితే ఈ సమావేశం అనేది గత 1 ఇయర్గా చాలామంది ప్రెజర్స్ గట్టి వచ్చినప్పటికి కూడా ఒక కుటుంబం, మనమంతా ఒక పార్టీ తాలూకా కార్యాచరణ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకించకూడదనే భావంతో ఎన్నాళ్ళు వెళ్ళాం. అనేక మంది పెద్దలకు కలవడం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్ గారు సత్యబాబు గారికి కలవడం. అందరి సమస్యలను విన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ ఈ సమస్యను ఇంతలా జట్లు చేసుకున్నారు అంటే ఆయనకి ఏ అపనమ్మకం ఈరోజు కూర్మినాయుడిని దూరం చేస్తుంది? నేను అనుకోవడం ఆయనకు అపనమ్మకం లేకపోవచ్చు, కుటుంబ సభ్యుల ఒత్తిడి, కొంతమంది లేనిపోయిన వ్యవహారాలన్నీ తలకి ఎక్కించడం వల్ల జరిగింది తప్ప
స్వతహాగా ఆయనకు ఉంటుందని కూడా నేను అనుకోను. ఈరోజు కూడా మార్పు వస్తుందనేసి నేనే కాదండి, నరసన్నపేట నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా ఈలో కొంత మార్పు వస్తుందని కూడా వెయిట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళలో మార్పు రావాలనే, లేకపోతే ఈరోజు అభ్యర్థినే మార్చాలనేది మీ డిమాండ్? మరి మార్పు రాలేదు కనుక మా పట్లాగా వాళ్ళ తాలూకా నడవడిక ఇదే రకంగా ఉంటుంది కనుక తప్పకుండా పార్టీలో ఒక క్యాండిడేట్ని మార్చాలనేది మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు న్యాయం చేయగలుగుతారన్న ఆలోచనతో ఉన్నాం. మేము ఎప్పుడు కాంగ్రెస్ వాదులు, స్వతహాగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం పనిచేసాం. ఆయన నాయకత్వంలో మొదటిసారి నేను ఎంపీపీ అయ్యాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఈ నియోజకవర్గంలో కృష్ణదాస్ గారి కంటే ముందుగా కూడా ఒక ఎంపీపీగా నేను జగన్మోహన్ రెడ్డిని అట్రాక్ట్ అయ్యాను. అప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు ఏమొచ్చి నాకు పార్టీ ఇది మారే ఆలోచన ఇప్పుడు వద్దు, గవర్నమెంట్ ఉందన్న ఆలోచనతో సముదాయించడం వల్ల నేను డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ కృష్ణదాస్ గారు వెళ్ళారు తప్ప, ఆనాడు అనేక పత్రికల్లో సారాకోట ఎంపీపీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోతారనేది మొట్టమొదట పత్రికలు వచ్చింది కూడా నిజము. ఈరోజు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే మేము ఏనాడు కూడా కాంగ్రెస్ అభిమానులము, రాజశేఖర రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈనాటి వరకు నేను కలవలేదు ఒక ఎంపీపీగా. అటువంటి అవకాశం రాలేదు. జిల్లాకు అనేక సందర్భాలు వచ్చినప్పుడు కూడా అటువంటి అవకాశం నాకు స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక నాయకత్వం కానీ కల్పించలేదు. ఎప్పుడు అలాంటి కోరిక కూడా మాకు లేదు ఒక ముఖ్యమంత్రి గారికి కలవాలి. ఎందుకంటే వాళ్ళ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. వాళ్ళు చేసే కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా మాకు హ్యాపీయే. ఇంతలా ప్రతిఘటిస్తున్నారు వారిద్దరూ ధర్మాన సోదరులు, ఇది మర్చిపోయారేమో. వారికి పార్టీల్లో ఉన్నతమైన స్థానం ఉంది, వారినే ఈరోజు మీరు టార్గెట్ చేశారు. మీ మనుగడకి ఏమైనా ముప్పాలిటీలో ఉంటుందా? నేను ధర్మాన సోదరులకు టార్గెట్ చేయటం లేదండి. నేను ధర్మాన ప్రసాదరావు గారికి టార్గెట్ ఏం కాదు. ఆయన నాకు రాజకీయ గురువు. అలా అని ఈరోజు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏ రకమైన సహాయ సహకారాలు కూడా ఆయన అందివ్వడం లేదు. కారణం ఏంటంటే ఆయన్ని మేము తప్పు పట్టడం లేదు. పరిస్థితులు ఈ నరసన్నపేట నియోజకవర్గంలో మాలాంటి వాళ్ళందరినీ ధర్మాన ప్రసాదరావు ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు అని భావం పెట్టుకున్నారు తప్ప అది తప్పు. ధర్మాన ప్రసాదరావు గారు ఏనాడు కూడా రాజకీయంగా మాకు తప్పు పని చేయమని చెప్పలేదు, ఎప్పుడు చెప్పరు కూడా. ఆయన మీకు వచ్చిన కష్టాన్ని కూడా పట్టించుకోలేదు అనడానికి ఈరోజు ధర్మాన సోదరులు ఢీకొట్టుకుని, అంటే కృష్ణదాస్ను కాదని ధర్మాన ప్రసాద్ చేసింది ఏమీ ఉండదు. మీకు వచ్చిన కష్టాన్ని ధర్మాన ప్రసాద్ చెప్పినా కూడా ఆయన సమస్యను సద్దుమణిగించిన విషయంలో వైఫల్యమే ఈరోజు కూరం నాయుడు ఇంత సాహసాన్ని కొడిగాడు. నేను ఢీ కొట్టడం అనేది కరెక్ట్ వర్డ్ కాదు. మా తాలూకా ఏదైతే మాకు ఒక కార్యకర్తగా ఇక్కడ మాకు ఏదైతే కష్టం ఉందో ఈ కష్టాన్ని పార్టీ గుర్తించాలని, ఈ కష్టాన్ని నుంచి మేము బయటపడాలంటే ఇక్కడ ఒకటే ఉంది పరిస్థితి, అభ్యర్థిని మార్చడం. అయితే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అదేనంటే పార్టీ నిర్ణయించుకుంటుంది. పార్టీ అనేక సర్వేలు జరుగుతుంది. వాడు సమర్థులైనటువంటి అభ్యర్థి ఇక్కడ నరసన్నపేటలో ఉన్నారా, లేకపోతే కృష్ణదాస్ తర్వాత ఉన్నటువంటి కూర్మాడ్ ఫాలోవర్సే ఈరోజు అభ్యర్థిగా నిలిచేందుకు అవకాశం ఉంటుంది? నరసన్నపేట రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, అనేకమైన కుటుంబాలు, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మేమందరం కూడా కలిసి ధర్మాన కుటుంబానికి అండదండగా ఉండడం వల్ల రాజకీయంగా ఇన్ని సంవత్సరాలు మా కలయికతో నడిచిందనేది మా భావం. అంటే ఒక కూర్మేడం కాదండి, ఇక్కడ అనేకమైన కుటుంబాలు ఆ ధర్మాన కుటుంబానికి ఏమో అంకిత భావంతో పనిచేయడం, వాళ్ళ నాయకత్వాన్ని బలపరచడం, వాళ్ళ నాయకులుగా ఎదగాలని కోరుకుండడం వల్ల జరిగింది. అదేవిధంగా ఎంతమంది ఇటువంటి కూర్మనాయులు ఈరోజు వారి కుటుంబం చేసినటువంటి ఈ దీనికి, అంటే ఈ అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంగా వ్యవహరించే పరిస్థితి వచ్చినట్టు ఎంతమంది కూర్మనాయులు ఉంటారు? నరసన్నపేట నియోజకవర్గంలో ఈరోజు చాలామంది ఉన్నారండి. స్వచ్ఛందంగా ఈరోజు 250 మంది కార్యకర్తలు ఈరోజు మీటింగ్కి హాజరయ్యారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక 100 సంఖ్య వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా అండి. మేమేమంటే ముఖ్యంగా నేను కానీ ఎక్స్ డిసిసిబి చైర్మన్ డోల్ జగన్ గారు కానీ, అలాగే వెల్మ కార్పొరేషన్ బాబాజీ నాయుడు గారు కానీ, పక్క మండలం జల్మూరు జడ్పీటీసీ ప్రతినిధి రాంబాబు గారు కానీ, ఎక్స్ ఎంపీపీ భూషణ్ గారు, మేము కలుద్దాము. అలాగే ముద్దాడు బాలభూపాల్ నాయుడు, మేము కలుద్దాము, ఒక 100 మందితో ఒక మీటింగ్ పెడదాం, మన తాలూకా కష్టసుఖాలు మాట్లాడుకుందామని పెట్టిన మీటింగ్ ఈరోజు 250 మంది వరకు వెళ్ళిందండి. ముఖ్యంగా ఏంటంటే కూర్మనాయుడు అనేవాడు ధర్మాన కుటుంబ బంధువు కనుక కూర్మనాయుడు లాస్ట్ అవర్స్లోనైనా ఆ కుటుంబానికి మళ్ళీ మద్దతు తెలుపుతాడనే ఒక అపనమ్మకం నా మీద ఏర్పడిందండి. ఆ అపనమ్మకంతోనే
అందరూ కూడా ఈరోజు నాకు ముందుకు తోసేసి నా పేరు చెప్పి అది తీసుకెళ్తున్నారు. కానీ యాక్చువల్గా అందరూ నిలబడతారా రేపు మీకు కష్టం వస్తే? ఇప్పుడు కష్టము సుఖం అనేది పక్కన పెట్టేసేయండి. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి సుఖం వాళ్ళది. రాజకీయ పరంగా వచ్చినటువంటి సమస్య అదేనండి. రాజకీయంగా ఎవరు కూడా ఇప్పుడు డ్రాప్ అయ్యే మనుషులు అందులో ఎవరు లేరండి. యాక్చువల్గా ఏంటంటే పార్టీ అధిష్టానం చక్కనైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయంతో ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ పార్టీ బలపడుతుంది, మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలుస్తారని అందరికీ కూడా అదే కోరుకుంటున్నాం మేము. అది జరుగుతుందని విశ్వసిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సరైన ఆలోచన చేసి మంచి నాయకత్వాన్ని ఇక్కడ అందిస్తారని మేము కోరుకున్నాం. ఎమ్మెల్యే కృష్ణదాస్కి కూరునాయుడికి మధ్యన మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీలు జడ్పీటీసీలు ఏదైతే బట్వాడాలోనే వివాదం తలెత్తి నిజమేనా? అంటే యాక్చువల్గా మొన్న జరిగినటువంటి మండల పరిషత్ ఎన్నికల్లో అండి ఏకపక్షంగా ఒక 10 నియోజకవర్గాలేమో 10 ఎంపీటీసీ సెగ్మెంట్లు యునామినస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆయన ప్రమేయం వల్ల జరిగిందా, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం వల్ల జరిగిందా కానీ మిగిలిన 5 దగ్గర కూడా మళ్ళీ కంటెస్ట్ పెట్టించే పని చేసి పెట్టారు. యాక్చువల్గా టీడీపీ డ్రాప్ అవ్వకముందే ఈ మండలంలో 2021 మార్చిలోనే ఫస్ట్ నామినేషన్ అప్పుడే 5 యునామినస్ అయ్యాయి. యాక్చువల్గా ఆ ట్రిప్పే మరో 5 అవ్వాల యునామినస్. అది కాకుండా అడ్డుపడ్డారు, నన్ను తప్పించాలని కూడా చూశారు. అది సాధ్యపడలేదు వాళ్ళకి. కారణం ఏంటంటే ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ ఆ రోజు ఉంది, ఈరోజు కూడా బలమైన క్యాడర్ ఉంది. వాళ్ళతో వెళ్తున్నారంటే ఏదో అధికారం ఉంది, భయభ్రాంతులు పెట్టడం వల్ల కొంతమంది వెళ్తే వెళ్ళొచ్చు. కానీ స్వతహాగా పర్సనల్గా నాకు వాళ్ళకి ఏ రకమైన విభేదాలు ఎప్పుడూ లేవు. ఎందుకనంటే మేము చక్కగా తీసుకువెళ్ళాము. ఈ మండలిలో తీసుకెళ్ళాను కాబట్టి నేను 3వ వరుసగా ఎంపీపీ అవకాశం నాకు ఇచ్చారు. అలాగే నాకు పార్టీ కూడా సమర్థించింది. ఈరోజు పెట్టిన సమావేశంలో మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం మీరు అనుకుంటూ నెరవేరుతుందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణదాస్ గనక అభ్యర్థి అయితే నర్సన్నపేటలో వైసీపీ కష్టకాలమేనా? ఖచ్చితంగా కష్టకాలమే కదండి. కష్టకాలం అని చెప్పేసి ఈరోజు మేము ఒక సమావేశం నిర్వర్తించాం. ధర్మాన కృష్ణదాస్కి మేము వ్యతిరేకించడం లేదు. ధర్మాన కృష్ణదాస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి స్థానం ఇచ్చి ఆయనకి మంచి పొజిషన్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా నాయకుడిగా మేమేమి ఆయన నివేదించట్లేదు. మేము విభేదించేదంతా శాసనసభ్యునిగా ఒక కొత్త అభ్యర్థికి ఇమ్మని మేము పార్టీకి అడుగుతున్నాం. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం అండి. మరి నిర్ణయం అనేది పెద్దలు కదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదవుతుందో మరి వేచి చూస్తాం. మాకు మంచి జరుగుతుందని, దేవుడు మాకు మంచి చేస్తాడని మేము భావిస్తున్నాం. రాజకీయ చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే నరసన్నపేటలో ఈరోజు ధర్మాన కోటక బీట్లు వారే పరిస్థితులు పరిమాణాలు స్పష్టం చేస్తారు. మండల పరిషత్ ఎన్నికల్లో యునానిమస్ కావాల్సినటువంటి ఏవైతే ఎంపీటీసీ స్థానాలు వాటిలో అభ్యర్థులు నిలబెట్టి ఈరోజు కూర్నాన్ని తప్పించేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఆ సమస్య ఈరోజు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణమైంది కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాదులుగా ధర్మాన ప్రసాద్ వెంట ఉంటూనే ఆయనకు తనకు వచ్చినటువంటి ఈ సమస్యను చెప్పుకునే తీర్చకపోవడంగానే ఈరోజు ధర్మాన కృష్ణదాస్ను నర్సన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా తప్పించి తనకు సముచిత స్థానం పార్టీలో కల్పించాలి. నర్సన్నపేటకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని కనుక వైసీపీని దించితే తప్ప, లేకపోతే ఆ పార్టీ అభ్యర్థి గెలవడం మాత్రం కష్టం అని చెప్పి ఆయన స్పష్టం చేస్తారు. ఈరోజు ఆయన నిర్వహించినటువంటి ఈ సమావేశానికి 4 మండలాల నుండి 250 మంది ప్రతినిధులు, అంటే అధికార పార్టీకి చెందిన ప్రతినిధులు హాజరై ఎట్టి పరిస్థితుల్లో నరసన్నపేట వైసీపీ అభ్యర్థి కృష్ణదాస్ ప్లేస్లో ఇంకొక అభ్యర్థి పేరు ప్రకటిస్తేనే 2014 ఎన్నికల్లో ఇక్కడ నుండి వైసీపీ ఖాతాలోకి ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఈరోజు ప్రతిపక్షానికి వారే కోరి ఈ అవకాశాన్ని కల్పించిన వారు అవుతారని కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల మాటలు విని సీనియర్ కేడర్లందరూ కూడా తన కొడుకును రాజకీయం చేయాలన్నట్టు ఉద్దేశంతోనే ఈరోజు కృష్ణదాస్ చేస్తున్నటువంటి ఈ ఆకృత్యం సీనియర్ వైసీపీ నాయకులందరినీ కూడా బాధిస్తుంది. అందుకే అభ్యర్థిని మార్చాలని తమ డిమాండ్ను ముఖ్యమంత్రి పరిగణనలు తీసుకుని ఆ దిశగా తమకు న్యాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తామని కోరునాయుడు స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.